వచ్చావా? రా శివయ్య, నీకోసమే చూస్తా ఉన్నాను. ఎలా ఉన్నావు? నువ్వు బాగానే ఉంటావులే, నేనున్నా కదా నీకు. మరి బాగుండాలి కదా. శివయ్య, ఈరోజు నీతో చాలా మాట్లాడాలి. కూర్చో. అవును, నేను నిన్ను చాలా అడగాలనుకుంటాను. నువ్వు ఆన్సర్ చెప్పాలి అనుకుంటాను. చేస్తావు కదా? కానీ నిన్ను చూడగానే అన్నీ మర్చిపోతానబ్బా. సరే, మర్చిపోకుండా అడుగుతున్నాను, చెప్పు. ఎక్కడో విలేజ్లో ఉన్న నన్ను తెచ్చి ఇక్కడ టౌన్లో పడేశావు. కొత్తగా ఉన్న వాటిని పరిచయం చేశావు, మొబైల్ లాంటివి. అవి నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా శివయ్య. వాటికి ఎడిక్ట్ అయ్యేలా చేసావు. ఇంకొకటి, నా లైఫ్లో నాకు ఇష్టమైంది మా నాన్న కదా. అది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. మరి ఎందుకు మా నాన్నను తీసేసుకున్నావు? నాన్నతో పాటు నేను కూడా వస్తాను అంటే వద్దు అని ఇక్కడే ఉంచేశావు. ఎందుకు చెప్పు శివయ్య. ఓయ్, నేను ఎంత సీరియస్గా అడుగుతా ఉంటే నవ్వుతావేమి? నా క్వశ్చన్స్కి నీ దగ్గర ఆన్సర్స్ లేనప్పుడు మౌనంగా ఉంటావు, లేదా చిరునవ్వు నవ్వుతావు. ఇవే కదా నీ ఆయుధాలు? ఏమో అనుకున్నా, కానీ నీలో కొంచెం సైకో యాంగిల్ కూడా ఉందబ్బా. అన్నీ ఇచ్చినట్లే ఇస్తావు, అలవాటు పడగానే లాగేసుకుంటావు కదా శివయ్య. అవునులే, నేను హ్యాపీగా ఉంటే నిన్ను ఇగ్నోర్ చేస్తా కదా. కొన్ని రోజులు చేశాను కూడా, అందుకే నీకు జలస్ వచ్చింది. దాంతో ఎందుకులే చెప్పడం. సరే, నీ ఇష్టం, నువ్వేదంటే అదే. ఎందుకంటే నువ్వు గాడ్ కదా, మరి ఆ మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా నీకు. శివయ్య, ఒకటి చెప్పనా నీకు? నువ్వంటే నాకెంత ఇష్టమో. అదేనబ్బా, ఎంత భక్తో తెలుసు కదా నీకు. రోజు నీ దగ్గరకు వస్తాను కదా. నువ్వు ఓపెన్గా ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాను. ఓపెన్గా ఉన్న దగ్గరికి ఎందుకు వస్తానో తెలుసా? అక్కడైతే నిన్ను హక్ చేసుకొని నిన్ను ముద్దు పెట్టుకోవచ్చని. అందరూ తలను నీకేసి కొడతారు కదా, కానీ నిన్ను గట్టిగా హత్తుకొని కిస్ చేయడమే నాకు ఇష్టం శివయ్య. ఆ టైంలో నువ్వు అందరికీ ఎలా కనపడతావో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అందమైన నీ ముఖం, మెరిసే నీ కళ్ళు, చిరునవ్వుతో ఉండే నీ లిప్స్ కనపడతాయి. నేను అలాగే చూడాలనిపిస్తుంది, చూస్తూనే ఉంటాను. కానీ నీ శరీరంలో సగభాగం ఉంటుంది కదా అమ్మ, నా వైపు చిరుకోపంగా చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ ఆమె అలా చూడదులే. నేనేంటో ఆమెకు కూడా తెలుసు కదా మరి. శివయ్య, అందరూ ఫెస్టివల్స్కి నీకు నైవేద్యం పెడతారు కదా. వాటిని ఎంగిలి అనే పేరు పెట్టి టేస్ట్ కూడా చేయకుండా నీకు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని వాళ్ళు ప్రసాదంగా తినేప్పుడు మాత్రం అన్నీ యాడ్ చేసుకుని టేస్టీగా తింటారు. నాకైతే అలా నచ్చదబ్బా. నేను ముందు టేస్ట్ చేసి నాకు నచ్చితేనే నీకు తినిపిస్తాను. అది ఎంగిలనుకో, ప్రేమనుకో, భక్తి అనుకో, నీ ఇష్టం. శివయ్య, నాకు చాలా రోజుల నుండి నిన్ను ఒకటి అడగాలని ఉంది. నిన్ను చూడగానే సంతోషంతో అన్నీ మర్చిపోతాను. కొందరికి అన్ని సంపదలు, లగ్జరీస్ ఇస్తావు కదా, వాటితో హ్యాపీనెస్ ఉంటుందంటావా? మరి నీకు మంచి మంచి టెంపుల్స్ కడతారు కదా. కొన్ని టెంపుల్స్లో ధగధగ మెరిసే లైటింగ్తో, ఏసీలతో చాలా రిచ్గా ఉంటుంది కదా. మరి నువ్వెందుకు అక్కడ ఉండకుండా శ్మశానంలో తిరుగుతూ ఉంటావు? ఎందుకంటే లగ్జరీస్ నీకు హ్యాపీనెస్ ఇవ్వవు కదా. శ్మశానంలో తిరిగితేనే నీకు హ్యాపీగా ఉంటుంది. మరి కొందరు హ్యాపీనెస్ గురించి ఆలోచించవెందుకు? వాళ్ళు అవన్నీ ఇవ్వమని నిన్ను అడిగారా? అడిగింది తప్పించి అన్నీ ఇస్తావు. చెప్పు మరి. మళ్ళీ అదే చిరునవ్వు. నువ్వు ఎవ్వరికీ అర్థం కావయ్యా నాయన. సరేలే, నీ ఇష్టం వచ్చినట్లు చేయలే, కానీ శివయ్య, నీకు ఒకటి చెప్పనా? నువ్వెప్పుడు నా గుండెల మీదే ఉంటావు తెలుసా. అదే మరి సిగ్గు కూడా నీకు. అబ్బచ్చా, నీకు సిగ్గు అస్సలు సూట్ అవ్వదులే. రుద్రాక్ష రూపంలో నువ్వు నా దగ్గరే ఉంటావని చెప్తాన్నా. నీకు నాకు సిగ్గు అస్సలు సూట్ అవ్వదబ్బా. మనం ఎప్పుడూ రఫ్గానే ఉండాలి. చిన్నప్పుడు నాన్న నా మెడలో వేసిన రుద్రాక్షని నేను ఇప్పటికీ తీయలేదు తెలుసా. అందరూ రుద్రాక్ష వేసుకోకూడదు, మంచి జరగదు అని చెప్పినా సరే మా నాన్న వేశాడు. నువ్వు నా దగ్గరే ఉండాలి, నాకేమైనా పర్లేదు అని నా మెడలోనే ఉంచుకున్నాను కదా. మన ఇద్దరు బాండింగ్ అంత స్ట్రాంగ్ కదా. మరి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? నిన్ను పేరు పెట్టి ఎందుకు పిలిచానో తెలుసా? స్వామి అని మా ఏరియాలో భర్తలను పిలుస్తారు. నిన్ను నేను స్వామి అనను, పేరు పెట్టే పిలుస్తాను. శివయ్య, నువ్వు నా దగ్గరకు రోజు వచ్చి కొంతసేపే ఉంటావు. నాకు చాలా రోజులుగా ఒక ఆలోచన ఉంది తెలుసా. ఇది మాత్రం సీక్రెట్, ఎవ్వరితో చెప్పకే. నేను మన ఇద్దరి కోసం పెద్ద గార్డెన్లో చుట్టూ పూలతో ఉన్న అందమైన మొక్కల మధ్యలో చిన్న ఇల్లు కట్టి దానిలో నిన్ను ప్రతిష్ఠించి నీకు రోజు అమ్మలా స్నానం చేయించి పాలు తాగిస్తాను. అంటే జలాభిషేకం, పాలాభిషేకం అన్నమాట. అన్నీ చెప్పాలి నీకు, చంటి పిల్లాడి మాదిరి.
ఆ చిన్న ఇంట్లో నువ్వు, నేను, నాన్న మన ముగ్గురమే ఉండాలి తెలుసా? ఎవ్వరు వద్దు. ఈ ఫేక్ రిలేషన్స్‌కి దూరంగా, ఫేక్ మనుషులకు దూరంగా, మనుషులు ఎవ్వరూ రాని దగ్గర మనం ముగ్గురమే ఎంచక్కా ఉందాం శివయ్య. అది నా డ్రీమ్ తెలుసా? మనిద్దరం చక్కగా డాన్స్ కూడా వేసుకోవచ్చు. నీ అంత రాదులే కానీ నాకు కొంచెం వచ్చు కదా! నీకు తెలుసు కదా! నేను ఈ విషయం ఎవరితో చెప్పలేదు తెలుసా? ఫస్ట్ టైం నీతోనే చెప్తాన్నా. ఇదైనా నెరవేరుస్తావా? లేక అన్నీ దూరం చేసిన మాదిరి చేస్తావా? చేసావనుకో నా సంగతి నీకు తెలుసు కదా! నాన్నను నాకు దూరం చేసినప్పుడు పార్కులో ఉన్న నిన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. నేను కూడా నీతో చాలా నెలలు మాట్లాడలేదు కోపంతో. నీకు స్నానం లేక, పాలు తాగించక, నిన్ను హగ్ చేసుకొని కిస్ చేసేవాళ్ళు లేక ఎలా అయిపోయావు నీకు గుర్తులేదా? నాకే జాలేసి నీకు స్నానం చేయించి అందంగా తయారు చేశాను కదా! నాకు అన్నీ గుర్తుంటాయి. కానీ నీకు గుర్తుంటాయిలే. ఓవర్ యాక్టింగ్. నాటి. ఏంటి శివయ్య అప్పుడే పోతావా? చాలాసేపే అయింది కదా నువ్వొచ్చి. మాట్లాడుతూ మర్చిపోయాను. ఏమైనా తిన్నావా లేదా? మరి నేను మీ అమ్మనే కదా! నా దగ్గర మొహమాటమేమి? ఉండు పాలు తెస్తాను. ఇదిగో తాగు. ఎంత ఆకలేసిందో పాపం. సరిపోయిందా? నా పిచ్చి శివయ్య. సరే పోతున్నావా శ్మశానం దగ్గరికి? ఓకేనా? లిఫ్ట్ వరకు వస్తానుండు శివయ్య. శివయ్య నీతో నేను వస్తాను. శ్మశానంలో నువ్వు తిరుగుతూ ఉంటే నేను నీకు కంపెనీ ఇస్తాను కదా! భూతాలుంటాయా? నువ్వు ఉన్నావు కదబ్బా నన్ను కాపాడడానికి. నువ్వు నా పక్కనే ఉంటే పంచభూతాలు, అష్టదిక్కులు, భూతగణాలు అన్నీ నీ ఆధీనంలోనే ఉంటాయి కదా! అవి నన్నేం చేస్తాయి? నాకేం భయం లేదులేబ్బా. నువ్వు ఉన్నావు కదా! వద్దా? అబ్బా కోపమే. ఓయ్ శివయ్య నువ్వు కళ్ళెర్ర చేస్తే 3 లోకాలు వణుకుతాయేమో కానీ నేను మాత్రం కాదబ్బా. నా కోపం వస్తే నువ్వే భయపడాలి. ఎందుకో తెలుసా? వేదమాత ఇక్కడ. సృష్టిని మొత్తం అవపోసన పట్టిన వేదమాతను నేను. నేను కాదు ఆ పేరు పెట్టుకున్నా అని చెప్తాన్నా. అందుకే నన్ను చూస్తే నీకు భయం, ఇష్టం అన్నీ కదా! అమ్మయ్య నవ్వేశావా? జోక్ చేశాలి శివయ్య. నేను మాటల్లోనే పొగరు చూపిస్తాను, చేతల్లో మాత్రం ప్రేమ చూపిస్తా కదా! ఆ విషయం నీకు తెలుసు కదా! నేను మా ఇంట్లో వాళ్ళకే అర్థం కాని శివయ్య. నాన్నకు నీకు తప్ప. అందుకే మన ముగ్గురు బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. సర్లేబ్బా ఇప్పటికే చాలా లేట్ అయింది. నీకోసం నీ భూతగణాలు ఎదురు చూస్తూ ఉంటాయి కదా! నువ్వు అందరికీ కావాలి కదా! సరేలే చివరిగా ఒక మాట. నేను నీకోసం ఇల్లు కట్టాక అప్పుడు నిన్ను ఎక్కడికి పోనివ్వను తెలుసా? ఎవరైనా నిన్ను చూడాలన్నా దూరంగా ఉండి చూడాల్సిందే. టచ్ కూడా చేయనివ్వను. అది భూతాలను, యానిమల్స్ని మాత్రమే ఎలో చేస్తాను. మనుషులకు అస్సలు ఎంట్రీనే లేదుబ్బా. వాళ్ళ చూపు కూడా నీ మీద పడ్డానికి వీల్లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. మరి వెళ్ళిరా. రేపు వస్తావు కదా! నువ్వు వస్తావులే నాకు తెలుసు. జాగ్రత్త. బాయ్. భక్తి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన భక్తి 9 రకాలుగా ఉంటుంది. కానీ నా శివయ్యతో నా భక్తి ఇలానే ఉంటుంది. అది ఎవ్వరికీ అర్థం కాదు. నాకు, నాన్నకు, నా శివయ్యకు తప్ప. బాయ్ బాయ్.